ఈ వీడియోలో మనం వృషభ రాశి వారు ఎదుటి వారితో ఎలా బిహేవ్ చేస్తారు, వారి యొక్క గుణగణాలు ఏంటి, పాజిటివ్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు వృషభ రాశి కిందకు వస్తారు. ఈ వృషభ రాశి చిహ్నాన్ని కనుక చూసుకుంటే ఎద్దు ఈ రాశి యొక్క జోడియాక్ సైన్. మనుషుల యొక్క బిహేవియర్ని వారి లక్షణాలను బట్టే శాస్త్రాలలో పండితులు రాశి చక్రంలో ఉన్న 12 రాశులకి ఒక్కొక్క చిహ్నాన్ని పెట్టారు. ఎద్దుకుండే లక్షణం ఏంటండి? దాని బరువు కంటే ఎక్కువ బరువును లాగి పనంతా పూర్తి చేస్తుంది, ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తుంది, ఆహారం పెట్టే అన్నదాతను ఎప్పటికీ మర్చిపోదు. అలాగే ఈ రాశి వారికి బాధ్యత ఎక్కువ, కఠోర శ్రమ చేస్తారు. వీరి మీద ఆధారపడిన మనుషులని కాలు కింద కూడా పెట్టనివ్వరు. వారి బలం కంటే ఎక్కువగా శ్రమను చేయడానికే ఇష్టపడుతూ ఉంటారు. అందుకే బాధ్యతలు ఎక్కువ అని ఎక్కువ మందితో సంబంధాలు కూడా వీళ్ళకి ఉంటాయి. అంటే కనిపించిన వారందరూ నా వాళ్ళే అనుకుని నవ్వుతూ పలకరిస్తారు. ఒక్క మాటలో వృషభ రాశిలో జన్మించిన వారి గురించి చెప్పాలంటే ఊరందరూ చుట్టాలనే చెప్పాలి. వీళ్ళు అందరినీ ఆకట్టుకుంటారు. కాంతివంతమైన ఉన్నతమైన భుజాలు, సుందరమైన నేత్రాలు, గంభీరమైన కంఠస్వరం, బలమైన శరీరం కలిగి ఉంటారు. కానీ వీరి ఆకారం, వీరి మనసు డిఫరెంట్గా ఉంటాయి. అంటే మనసు వెన్న అని చెప్పచ్చు. పర్సనాలిటీకి వీరికి ఉన్న మంచి మనసుకు సంబంధం ఉండదు. కష్టాల్లో ఉన్న వారిని చూసి చలించిపోతారు. ఓర్పు ఎక్కువ, కానీ రెచ్చగొడితే మాత్రం ఉగ్ర రూపాన్ని చూపిస్తారు. కోపం వచ్చినప్పుడు మాత్రం తీవ్రంగా ఉంటుంది. కోపం వచ్చినా సరే వీరి తప్పు అందులో లేకపోయినా పశ్చాత్తాపపడతారు. అయ్యో అలా అనకుండా ఉండాల్సింది అని వాళ్ళే మదన పడుతూ ఉంటారు. వీరికి ఉన్న ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే ముఖంలో తమ భావాలను ఎక్స్ప్రెస్ చేయగలరు. వీరు ఏం మాట్లాడకపోయినా ముఖం చూస్తే మనకి క్లియర్గా అర్థమైపోతుంది. వీరికి ఒక మనిషి మీద కనుక చిరాకు కానీ కోపం కానీ వస్తే మళ్ళీ వారితో మాట్లాడడం కష్టమే అని చెప్పాలి. ఇక అక్కడితో కనెక్షన్ కట్ అనే అర్థం చేసుకోవాలి. మీరు సలహాలు బాగా ఇస్తారు, ప్రతి విషయాన్ని గమనిస్తారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరూ నన్ను చూడలేదు అనుకుంటుందంట కదా. అలాగే ఈ వృషభ రాశి వారి ముందు ఎంత నటించినా సరే ఈజీగా పసిగట్టేస్తారు. ఈ రాశి వారు ఎక్కువ మందికి విశ్వసనీయులుగా ఉంటారు. మాట నిలబెట్టుకునే స్వభావం, ఇతరుల తప్పుల్ని ఈజీగా పసిగడతారు. కానీ వ్యక్తీకరించరు, అంటే బయటకు చెప్పరు, మనసులోనే దాచుకుంటారు. అవసరమైనప్పుడు బయట పెడతారు. ప్రతి వ్యక్తి యొక్క మాటను, వారి యొక్క కష్టాన్ని గమనించేటటువంటి లక్షణం ఈ రాశి వారికి అయితే ఉంటుంది. తద్వారా ఎదుటివారు నోరు తెరిచి అడగకపోయినా వారికి కావాల్సిన సహాయాన్ని చేస్తూ ఉంటారు. అన్నీ ఓర్చుకుని టైంకి లక్ష్యానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులు. ఉదాహరణకు మీరు పల్లెటూరులో ఎద్దుల బండిని చూసే ఉంటారు. 2 ఎద్దులను ముందు కట్టి పచ్చగడ్డిని లేదా ఎండుగడ్డిని లేదా ఏదైనా రైస్ బ్యాగ్ని తోలుతూ ఉంటారు. కానీ ఆ బండి మీద ఆహారాన్ని కూడా పట్టించుకోకుండా దాన్ని చేరవేయడమే లక్ష్యంగా పెట్టుకుంది తప్ప గడ్డిని తినాలని చూడలేదు. లక్ష్యం నెరవేరాకే దాని ముందు వేసిన గడ్డిని మాత్రమే తింటుంది. దీని వెనుక ఉన్న తాత్పర్యం ఏంటంటే అందుబాటులో ఉన్న కంఫర్ట్ని, సౌకర్యాలని కూడా పక్కన పెట్టి లక్ష్యాన్ని చేరుతారు. సుఖాలను కూడా వదులుకుంటారు. అప్ప చెప్పిన పని చేయాలని వీరి మైండ్లో బాగా ఉంటుంది. వృషభ రాశిని స్థిర రాశి అంటారు. అంటే ఒక్క మనిషి మీద ఒక అభిప్రాయం కనుక ఉంటే అది మార్చడం ఎవ్వరి వల్ల కాదు. వీడు చెడ్డవాడు అనుకుంటే దూరంగా ఉంటారు. ఎవరు ఎన్ని చెప్పినా వారి దగ్గరికి వెళ్ళడానికి కానీ, మాట్లాడడానికి కానీ, అట్లీస్ట్ పలకరించడానికి కూడా ముందుకు వెళ్ళరు. అలాగే ఈ వృషభ రాశి వారు భోజన ప్రియులు. వ్యాయామం మీద పెద్దగా శ్రద్ధ చూపరు. సాంప్రదాయాలను బాగా పాటిస్తారు. ఊరు మారటం కానీ, ఇల్లు మారటం కానీ, రోజు ఉండే ప్లేస్ కాకుండా వేరే ప్లేస్కి షిఫ్ట్ అవ్వడం కానీ, రోజువారీ పద్ధతులను మార్చుకోవడం చాలా కష్టంగా ఫీల్ అవుతారని చెప్పాలి. వృషభ రాశిలో కానీ, సింహరాశిలో కానీ జన్మించిన వారి ప్రథమ సంతాన విషయంలో ఆరోగ్యం అయితే బాగోకపోవచ్చు. వారి పట్ల మీరు శ్రద్ధ వహించాలి. వారి ఫస్ట్ సంతానం, అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, వారి పట్ల శ్రద్ధ వహించాలి. వారి హెల్త్ కాస్త బాగోదనే చెప్పాలి. అందుకే వీరు సంతానం పుట్టకముందే పెరుగును దానం చేయడం అలవాటు చేసుకోవాలి. వ్యాయామాలకు ప్రాధాన్యత ఇవ్వరు. కాబట్టి దీర్ఘకాలిక రోగాలతో ఈ రాశిలో జన్మించిన వారు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పొద్దున్నే కొంచెం సేపు యోగా చేయడం కానీ, తిన్న వెంటనే పడుకోకుండా ఉండడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి.
ఈ వృషభ రాశిలో జన్మించిన వారు స్నేహానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. వీరిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఎవరికైనా వీరు డబ్బు సహాయం చేస్తే అది గుర్తుంచుకోకపోయినా ఎవరి దగ్గరైనా వీరు అప్పు తీసుకుంటే దాన్ని మాత్రం మర్చిపోరు. అంత డీసెన్సీ అంత నిజాయితీ ఉంటాయి వీరిలో. అప్పు తీరిస్తే కానీ ప్రశాంతంగా ఉండలేరు. అలా ఈ రాశి వారు ప్రత్యేకమైన లక్షణాలతో నలుగురికి ఉపకారం చేసే వారిలా ఉంటారు. ఈ వృషభ రాశిలో జన్మించిన వారి యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే వీరికి కోపం తెప్పించడం ఎంత కష్టం వచ్చినా కోపాన్ని అదుపు చేయడం కూడా అంతే కష్టం. మామూలుగా ఎద్దు దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. చక్కగా మేతని యజమాని చెప్పినట్లుగా తింటుంది. అది ఎవరైనా చిరాకు పెడితే కనుక రెంకలు వేస్తుంది. ఆ సమయంలో దాని దగ్గరికి వెళ్ళడానికి కూడా ఎవ్వరూ ధైర్యం చేయలేరు. అలాగే ఈ వృషభ రాశి వారి కూడా కోపం రానంత వరకే మంచి మనసులు. ఒకవేళ కోపం వస్తే మాత్రం దాని దగ్గరికి వెళ్ళడానికి, ఎద్దులు దగ్గరికి వెళ్ళడానికి మనుషులు ఎలా అయితే భయపడతారో వీళ్ళ దగ్గరికి రావడానికి కూడా భయపడుతూ ఉంటారు. దృఢమైన వీరి నిర్ణయాలు మొండి పట్టుదలగా మారకుండా చూసుకుంటే మంచిది. వీరు విలాసాలకు ఖర్చు చేస్తారు. ఏదైనా పనిలో మునిగిపోయి ఆహారం, నిద్ర మీద శ్రద్ధ చూపకపోవడం వలన వీరి ఆరోగ్యం క్షీణిస్తుంది. ఈ వృషభ రాశిలో 3 నక్షత్రాలు ఉన్నాయి కదా. కృత్తిక నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారిని పరిశీలిస్తే ఈ నక్షత్రం నక్షత్రాలలో 3వది. కృత్తిక నక్షత్రానికి అధిపతి సూర్యుడు. ఘనము, రాక్షస గణము. పురుష జాతికి సంబంధించిన నక్షత్రం. వృక్షము, భేదము, జంతువు, మేకనాడి, అంత్యనాడి. ఈ నక్షత్రం మేక, పక్షి, నెమలి, ఆది దేవత సూర్యుడు. ఈ నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశిలోకి, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశిలోకి వస్తారు. ఈ నక్షత్ర జాతకులు సూర్యుని ప్రభావం వల్ల కాస్త ఆవేశపరులై ఉంటారు. బాల్యంలో ధనిక జీవితాన్ని గడుపుతారు. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి ఎక్కువ లాంగ్వేజెస్ తెలిసి ఉంటాయి. అంటే భాషలు, తెలుగు అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, అలా ఎక్కువ భాషలను ఇట్టే నేర్చుకోగలరు. నేర్పరితనం ఎక్కువగా ఉంటుంది. మంచి జ్ఞానం ఉన్నవారు తండ్రి తాతల దగ్గర నుండి కాకుండా వీరి స్వశక్తితో ధనాన్ని కూడా సంపాదించుకోగలరు. ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తారు. అన్నీ నాకే తెలుసు అనుకునే మనస్తత్వం వీరికి అస్సలు కాదు. ఎవరైనా చెప్తే విని నేర్చుకుంటారు. మధ్యవర్తిత్వాలు బాగా చేస్తారు. గొడవలను ఎంత పెద్ద గొడవ అయినా సరే సద్దు మణిగేలాగా చేసే నేర్పరితనం వీరిలో ఉంటుంది. 18 లేక 23 సంవత్సరాల అనంతరం ఈ నక్షత్రంలో జన్మించిన వారు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా 36 నుండి 41 సంవత్సరాల తర్వాత ఆ సమస్య నుండి బయటపడి సుఖ జీవితాన్ని సాగిస్తారు. వీరికి దానగుణం ఎక్కువ, ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువగా ఉంటుంది. స్నేహానికి ప్రాణం ఇస్తారు. పోటీ మనస్తత్వం చెప్పచ్చు. వీరు నేను ఇది చేయాలి అని నిర్ణయించుకున్నట్లయితే చేసి తీరుతారు. వీరికి నేను చేయలేనేమో అనే భయం అస్సలు ఉండదు. వెనకడుగు వేయరు. ఈ నక్షత్రంలో జన్మించిన వారి అదృష్ట సంఖ్యలు 3, 4, 5, 9. బుధవారం, శుక్రవారం, శనివారం బాగా కలిసి వస్తాయి. ఇక రోహిణి నక్షత్రాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ నక్షత్రం నక్షత్రాలలో 4వది. అధిపతి చంద్రుడు. ఘనము, మానవ గణము. ఇది స్త్రీ జాతికి సంబంధించిన నక్షత్రం. వృక్షం, నేరేడు. ఈ నక్షత్ర జంతువు పాము. నాడి, అంత్యనాడి, పక్షి, గుడ్ల ఊబ. ఆది దేవత బ్రహ్మదేవుడు. ఈ నక్షత్రంలో 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. మానవ గణం కనుక ధర్మ చింతనతో పాటు లౌక్యము ప్రదర్శిస్తారు. అనుకున్నది నయానో భయానో చెప్పి సాధిస్తారు. ఈ నక్షత్ర జాతకులు మానసిక దృఢత్వం కలిగి ఉంటారు. అనుకూలంగా నడుచుకుంటూ ఆధిక్యత సాధిస్తారు. ప్రతి విషయంలోనూ ముందుంటారు. ఈ నక్షత్ర జాతకులు నివసించే ప్లేస్ కాకుండా ఫారెన్ కానీ ఎక్కడికైనా దూరంగా వెళ్ళి చదువుకోవడం, విదేశాలయందు ఉద్యోగం చేయడమో చేస్తారు. మాతృమూర్తి యందు ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆడవారిని బాగా గౌరవిస్తారు. ఈ రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు హాస్యప్రియులు అని చెప్పచ్చు. కళారంగం వైపు మక్కువ చూపుతారు. తెలివితేటలు ప్రదర్శిస్తారు. గురు మహాదశ, శని మహాదశ వీరికి కలిసి వస్తుంది. ఈ నక్షత్ర జాతకులకు ప్రేమ వివాహాలు పెద్దగా కలిసి రాకపోవచ్చు. అరేంజ్డ్ మ్యారేజెస్ అయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. తమకు తాము సుఖపడుతూనే తన వారిని సుఖపెడతారు. వీరి మీద ఆధారపడిన వారిని కాలు కింద కూడా పెట్టనివ్వరు. వంశానికి, కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు తెస్తారు. తాము అనుకున్నట్లు సంతానాన్ని తీర్చిదిద్దుతారు. వారిని క్రమశిక్షణతో పెంచుతారు. ఎప్పుడు కూడా తమ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉంటారనే చెప్పవచ్చు.
వీరి జీవితంలో అడుగడుగున ఒక స్త్రీ యొక్క డామినేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక మృగశిర నక్షత్రం వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు. దేవగణ నక్షత్రం. ఇది పురుష జాతికి చెందిన నక్షత్రం. వృక్షము చంద్ర, జంతువు సర్పం అంటే పాము, నాడి మధ్య నాడి పక్షి కోడి. 1-2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశిలోను, 3-4 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశిలోకి వెళ్తారు. వీరు ఉన్నత విద్యావంతులు అవుతారు. వీరిని కనుక చదివిస్తే కనుక మంచి పొజిషన్లోకి ఉంటారు. స్థిరాస్తులు వంశపారపర్యంగా వీరికి వస్తాయి. చైల్డ్హుడ్లో అంటే చిన్నతనంలో భోగాలను అనుభవిస్తారు. ఈ నక్షత్ర జాతకులు చెప్పుడు మాటలు విని మంచి వాళ్ళను కూడా దూరం చేసుకుంటారు. తల్లిదండ్రుల పట్ల అంతర్గత మర్యాద గౌరవం ఉంటాయి. తల్లిదండ్రుల మాటను జవదాటరు అంటుంటారు కదా. అందులో ఈ మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు కూడా ఒకరు. అమ్మ నాన్నే ప్రత్యక్ష దైవం అనుకుంటారు. వారి వృద్ధాప్యంలో కూడా చాలా చక్కగా చూసుకుంటారు. అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన వారు లైఫ్ పార్ట్నర్ని, వారి జీవిత భాగస్వామిని కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు. తమకు నచ్చిన దానిని, తాము నమ్మిన దానిని ధైర్యంగా చేస్తారు. ధర్మము న్యాయముగా ఉండడానికి ప్రయత్నిస్తారు. వారికి ఏదైనా నచ్చితే వారికి అది కావాల్సిందే. స్నేహితులంటే చాలా ఇష్టం. వారితో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. ఎక్కువ సమయం కేటాయించడం మాత్రమే కాదు, వారికి సహాయం చేసి అండగా నిలబడతారు. ఈ వృషభ రాశిలో 3 నక్షత్రాలు ఉన్నాయని చెప్పాను కదండి. కృత్తిక నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం. ఈ నక్షత్రాలలో జన్మించిన వారు ఎటువంటి రుద్రాక్ష ధరించాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి. అలాగే రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ఊదిముఖి రుద్రాక్ష ధరించడం చాలా మంచిది. అలాగే మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. ఇక వీరు ఎటువంటి రత్నాలను ధరించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి. బంగారంలో అమర్చిన కెంపును ఉంగరపు వేలికి ధరిస్తే చాలా మంచిది. అలాగే వీరు కుదిరినప్పుడల్లా గోధుమలను బ్రాహ్మణులకు దానం ఇవ్వడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు వెండిలో అమర్చిన ముత్యాన్ని, సుమారు 5 క్యారెట్ల ముత్యాన్ని, వెండిలో అమర్చిన ముత్యాన్ని ఉంగరపు వేలికి ధరించడం చాలా మంచిది. మీరు కుదిరినప్పుడల్లా బియ్యాన్ని దానం ఇవ్వడం కూడా మంచిది. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు వెండిలో అమర్చిన పగడాన్ని ఉంగరపు వేలుకు ధరించడం కూడా చాలా మంచిది. కుదిరినప్పుడల్లా కందులు దానం ఇవ్వండి, అంతా శుభమే జరుగుతుంది. మా ఛానల్లో వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.